హలో ఎవ్రీబడీ. గుడ్ మార్నింగ్. మనం ఈరోజు 2026లో రిలీజ్ అయిన 'గ్రీన్‌లాండ్ 2 మైగ్రేషన్' మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ మనకు అర్థం కావాలంటే ఫస్ట్ 'గ్రీన్‌లాండ్ 1' 2020 మూవీ గురించి తెలియాలి కదా! రండి స్మాల్ రీక్యాప్ చూసేద్దాం. జాన్ గ్యారటీ ఒక స్ట్రక్చరల్ ఇంజినీర్. క్లార్క్ అనే తోకచుక్క భూమిని ఢీకొట్టబోతుందని ప్రపంచానికి తెలుస్తుంది. అది సాధారణ తోకచుక్క కాదు. భూమిని సర్వనాశనం చేసే శక్తి ఉన్న భారీ ఉల్క. జాన్ నైపుణ్యం కలిగిన ఇంజనీర్ కావడంతో ప్రభుత్వం అతడిని మరియు అతని కుటుంబాన్ని రక్షించడానికి ప్రెసిడెంటల్ అలర్ట్ ద్వారా ఎంపిక చేస్తుంది. వారిని గ్రీన్లాండ్లోని రహస్య బంకర్లోకి తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక జాన్ కొడుకుకు డయాబెటిస్ ఉందని తెలియడంతో మిలిటరీ వాడిని విమానం ఎక్కనివ్వదు. ఈ క్రమంలో కుటుంబం విడిపోతుంది. ఒకవైపు ఆకాశం నుండి ఉల్కలు పడుతుంటే మరోవైపు ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రజల మధ్య ఘర్షణలు జరుగుతాయి. జాన్ తన భార్య కొడుకును వెతికి పట్టుకొని చివరి నిమిషంలో ఒక ప్రైవేట్ విమానం ద్వారా గ్రీన్లాండ్ చేరుకుంటాడు. భారీ ఉల్క భూమిని ఢీకొట్టడానికి సరిగ్గా కొన్ని సెకన్ల ముందు వారు బంకర్‌లోకి వెళ్తారు. కొన్ని నెలల తర్వాత బంకర్ తలుపులు తెరుచుకున్నప్పుడు ప్రపంచం మొత్తం నాశనమైపోయి ఉంటుంది. కానీ జాన్ కుటుంబం ప్రాణాలతో బయటపడుతూ ఈ మూవీని ఎండ్ చేస్తారు. బంకర్ నుంచి బయటకు వచ్చి బ్రతకడానికి ఈ ఎన్విరాన్మెంటల్ సపోర్ట్ చేస్తుందా లేదా? బంకర్‌లో షెల్టర్ లేని వాళ్ళు బయట జీవిస్తున్నారా లేదా? బయటికి వెళ్తే ఏం అవుతుంది? అని చెప్పేదే ఈ మూవీ 'గ్రీన్‌లాండ్ 2: ద మైగ్రేషన్'. మూవీ స్టార్ట్ అవుతూనే జాన్ ఒక మాట చెబుతాడు. లైఫ్‌లో కష్టాలు వచ్చినప్పుడు వాటిని తట్టుకొని నిలబడటం అంత ఈజీ కాదని, అసలు అది ఎలా చేయాలో కూడా తనకు తెలియదని చెప్తాడు. ఈ ప్రపంచంలో 75% కంటే ఎక్కువ మందికి కష్టాల నుండి ఎలా బయటపడాలో ఇప్పటికీ తెలీదంటాడు జాన్. క్లార్క్ ఉల్క భూమిని ఢీకొట్టి 5 ఏళ్లు అవుతున్నా మనుషులు ఇంకా పూర్తిగా అంతమైపోలేదు. అంతరిక్షంలో ఉండిపోయిన ఆ ఉల్క ముక్కలు అప్పుడప్పుడు సడెన్‌గా కింద పడి వాడిని కూడా లేకుండా అన్నిటిని తగలబెట్టేస్తున్నాయి. మళ్ళీ మామూలు జీవితాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ సిట్యుయేషన్ సపోర్ట్ చేయట్లేదు. దాంతో అందరూ అండర్ గ్రౌండ్ బంకర్‌లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ రేడియేషన్ ఎఫెక్ట్ ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. కొన్ని ఏరియాలు పూర్తిగా కాలిపోతే మరికొన్ని మాత్రం విచిత్రంగా అసలు ఏమీ కాకుండా సేఫ్‌గా ఉన్నాయి. అయినా సరే లైఫ్ ఆగదు కదా! ఆ పొల్యూషన్‌లో కూడా ఏదోలా ప్రాణాలు నిలబెట్టుకున్నారు. గ్రీన్‌లాండ్‌లోని ఒక బంకర్‌లో కొంతమందికి మాత్రమే ప్లేస్ దొరికింది. అందులో జాన్ ఫ్యామిలీ కూడా ఉంది. అండర్ గ్రౌండ్ లైఫ్ చాలా టఫ్‌గా ఉన్నా ఆ కష్టాల్లో కూడా చిన్న చిన్న ఆనందాలను వెతుక్కుంటూ ఉంటారు. జాన్ ఒక స్పెషల్ షూట్ వేసుకొని బంకర్ బయట ఏరియాలని చెక్ చేస్తూ ఉంటాడు. రేడియోలో ఒక ఆపరేటర్‌తో మాట్లాడుతూ ఆ టెన్షన్‌లో కూడా పాత రోజుల్లో తాగిన కాఫీ గురించి మాట్లాడుకుంటారు. ఒకసారి బయట చెక్ చేస్తూ ఉంటే భూమికి ఇంకో పెద్ద చీలిక పడిందని, లావా బయటకు వచ్చేస్తుందని జాన్ గమనిస్తాడు. అలా వెళ్తూ ఒక బీచ్ దగ్గర పడవలను, ఒక పెద్ద షిప్‌ని చూస్తాడు. ఏమైనా పనికొచ్చేవి దొరుకుతాయేమో అని లోపలికి వెళ్తాడు. కానీ ఏమీ ఉండవు. అప్పుడే బంకర్ నుంచి అతనికి కాల్ వస్తుంది. సముద్రంలో రేడియేషన్ తుఫాన్ మొదలైందని. జాన్ ఆ షిప్ లోపలికి వెళ్లి చూస్తే రేడియేషన్ వల్ల చనిపోయిన వాళ్ళ బాడీస్ కనిపిస్తాయి. అక్కడ ఒక డైరీ కూడా దొరుకుతుంది. సడెన్‌గా ఆపరేటర్ అరుస్తాడు. తుఫాన్ నీ వైపే వస్తుంది. వెంటనే వచ్చేయ్ అని. జాన్ ఇక ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరిగెడతాడు. ఆ తుఫాన్ చాలా స్పీడ్‌గా వచ్చేస్తుంది. కొంచెం లేట్ అయినా తను చనిపోతాడు. ఫుల్ పానిక్ అయిపోయి ప్లీజ్ డోర్ తీయండి అంటూ పరుగు పెడతాడు. ఆ తుఫాను చాలా దగ్గరికి వచ్చేసిన టైంలో మెల్లగా గేట్లు ఓపెన్ అవుతాయి. జాన్ ఇక బతకడు అనుకునే లోపే లక్కీగా అక్కడ ఉన్న వాళ్ళు అతన్ని లోపలికి లాగేసి తలుపులు గట్టిగా వేసేస్తారు. లోపలికి వచ్చాక జాన్‌కు చాలా సీరియస్‌గా డీకంటామినేషన్ చేస్తారు. ఈలోపు జాన్ వైఫ్ అలిసన్ బంకర్ లీడర్స్‌తో జరుగుతున్న ఒక మీటింగ్‌లో ఉంటుంది. అక్కడ సిట్యుయేషన్ ఏంటంటే ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్స్ అన్నీ అయిపోవచ్చాయి. చాలా తక్కువతో నెట్టుకొస్తున్నారు. అంతా బాగుంటే మరో ఏడాది బయటకు వెళ్లి పంటలు పండించుకోవచ్చని వాళ్ళ ప్లాన్. గడిచిన 3 నెలల్లో రేడియేషన్ లెవెల్స్ 4% తగ్గాయి అని రికార్డ్ అయింది. ఎప్పటికి అంతా నార్మల్ అవుతుందో ఖచ్చితంగా చెప్పలేము కానీ మెల్లమెల్లగా పరిస్థితి మారుతుందని ఇండికేషన్స్ చూపిస్తున్నాయి. అయితే ఇది కేవలం ఓపెన్ గ్రౌండ్‌లో మాత్రమే. అక్కడ ఉన్న ఒక వ్యక్తి మనం కాసేపు వెయిట్ చేస్తే ఆ గాలికి రేడియేషన్ తగ్గిపోతుంది కదా అని సలహా ఇస్తాడు. కానీ అది కుదరదని వాళ్ళు వెంటనే చెప్తారు. ఎందుకంటే తక్కువ రేడియేషన్ ఉన్నా సరే దానికి ఎక్స్‌పోజ్ అయితే చనిపోవడం ఖాయం. అందుకే ఇప్పుడు ఒక బ్యాకప్ ప్లాన్ గురించి డిస్కషన్ మొదలవుతుంది. కెనడా, అమెరికా లాంటి దేశాలు పూర్తిగా నాశనమైపోయాయి. ఐస్‌లాండ్ కూడా కోలుకునే ఛాన్స్ లేదు. కానీ వెస్ట్రన్ యూరోప్‌లో మాత్రం తుఫాన్లు తక్కువగా ఉన్నాయని, అక్కడి గాలి ఇక్కడి కంటే సేఫ్ అని రిపోర్ట్స్ వస్తున్నాయి. అప్పుడే డాక్టర్ అమీనాను క్రేటర్ గురించి అడుగుతారు. ఆమె ఏం చెప్తుందంటే తన కాలిక్యులేషన్స్ ప్రకారం ఆ క్రేటర్ గోడలు షేప్ వల్ల అక్కడ రేడియేషన్ తుఫాన్లు రావడం లేదని, అది లోతుగా ఉండడం వల్ల కలుషిత గాలి లోపలికి రాదని, అందుకే అది సేఫ్ జోన్ అని వివరిస్తుంది. కానీ ఆడమ్ అనే వ్యక్తి వెంటనే అడ్డు తగిలి అదంతా సరే కానీ ఆ క్రేటర్ సౌత్ ఫ్రాన్స్‌లో ఉంది. అక్కడికి మనం ఎలా వెళ్తాం అని సూటిగా అడుగుతాడు. అప్పుడు జనరల్ షార్ప్ ఎంటర్ అయ్యి అక్కడ ఆల్రెడీ గొడవలు, సివిల్ వార్స్ జరుగుతున్నాయని, యూరప్ మొత్తం అల్లకల్లోలంగా ఉందని చెప్తాడు. మరోవైపు జాన్ డాక్టర్ హోగన్‌తో మాట్లాడుతూ బంకర్‌లో ఉన్న కొందరు ఇదే మన న్యూ నార్మల్ లైఫ్ అని అంటున్నారని,
5 ఏళ్లు గడిచినా ఇది కొత్తది కాకపోయినా అలవాటుగా మారిపోయిందని అంటాడు. దానికి డాక్టర్ హోగన్ ఏమంటాడంటే, ఈ బంకర్‌లో సర్జన్‌ల కంటే సైకాలజిస్టులు డబుల్‌గా ఉండడం వెనుక ఒక రీజన్ ఉంది. ఇక్కడున్న వాళ్ళంతా తీరని మానసిక వ్యాధితో ఉన్నారని చెబుతాడు. కానీ జాన్ ఒక చిన్న సెటర్ వేస్తూ, మరి అందరూ ఏమీ జరగనట్లు అంత నార్మల్‌గా ఎలా నటిస్తున్నారు? నాకు కూడా ఒక మంచి సైకాలజిస్ట్‌ని సజెస్ట్ చేయండి. నేను కూడా వాళ్ళలానే యాక్టింగ్ చేయడం నేర్చుకుంటా అని అంటాడు. ఆ తర్వాత హోగన్, జాన్ వైఫ్ అలిసన్ మరియు కొడుకు నాథన్ గురించి అడుగుతాడు. ఏదో అలా గడిచిపోతుంది అని జాన్ రిప్లై ఇస్తాడు. కానీ సరిగ్గా అదే టైంలో ఇంకో డేంజర్ మొదలవుతుంది. భూమి లోపల ప్లేట్స్ కదలడం వల్ల ఆ ఏరియా మొత్తం భూకంపాలు వస్తాయి. మీటింగ్‌లో డాక్టర్ అమ్మిన దీని గురించి వార్నింగ్ ఇస్తుంది. కానీ జనరల్ షార్ప్ మాత్రం మనం ఆ క్లార్క్ వోల్క్ దెబ్బనే తట్టుకున్నాం. ఈ చిన్న భూకంపాలు మనల్ని ఏమీ చేయలేవు అని ధీమాగా చెబుతాడు. అప్పుడే అలిసన్ ఇంకో సీరియస్ మ్యాటర్ గురించి మాట్లాడుతుంది. బయట నుండి ఎవరో సాయం కోరుతూ సిగ్నల్స్ పంపిస్తున్నారని చెబుతుంది. దానికి ఆడమ్ వెంటనే మనం ఇంకో 50 మంది కాదు కదా! కనీసం 5గురికి కూడా తిండి పెట్టలేము అని తేల్చి చెప్పేస్తాడు. అలిసన్ మాత్రం వదలదు. వాళ్ళు గృహలో నానా కష్టాలు పడుతున్నారు అని చెబుతుంది. కానీ మిగతా వాళ్ళకి ఏమైనా రోగాలు ఉండొచ్చు, రేడియేషన్ ఉండొచ్చు, మనకేమైనా అయితే అని భయపడతారు. అప్పుడు అలిషన్ కోపంగా అంటే వాళ్ళను అలాగే చావనిద్దామా అని అడుగుతుంది. చివరికి ఓటింగ్ పెడితే మెజారిటీ మెంబర్స్ హెల్ప్ చేయడానికి ఓట్ చేస్తారు. అలా రెస్క్యూ టీమ్‌ని పంపే ప్లాన్ ఓకే అవుతుంది. మరోవైపు బంకర్ లోపల అందరూ కావాలనే చాలా నార్మల్‌గా ఉండడానికి ట్రై చేస్తారు. ఆటలు, యోగాలు లాంటివి చేస్తూ పాత జీవితాన్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. అదే టైంలో జాన్ పైపులు రిపేర్ చేస్తుంటాడు. ఎందుకంటే బంకర్‌లో వాటర్ ప్రాబ్లమ్ మొదలైందని. అప్పుడే అలిసన్ నాథన్ దగ్గరికి వచ్చి తనని గట్టిగా తిడుతుంది. ఎందుకంటే నాథన్ పర్మిషన్ లేకుండా బంకర్ బయటకు వెళ్ళాడని ఆమెకి తెలిసిపోతుంది. మీ నాన్న రోజు రేడియేషన్ వల్ల ఎంతలా దగ్గుతున్నాడో చూస్తున్నావు కదా! నీకెందుకు అంత తెగింపు అని. దానికి నాథన్ కూడా హర్ట్ అయ్యి లైఫ్ అంటే రిస్క్ అమ్మా. నేను అందరిలాగే మామూలుగా బ్రతకడానికి చూస్తున్నాను అంతే అని ఆవేశంగా చెబుతాడు. ఆ తరువాత అందరిలో కాస్త ధైర్యాన్ని నింపడం కోసం బంకర్‌లోనే ఒక పార్టీ అరేంజ్ చేస్తారు. అలిసన్ తన కొడుకు నాథన్‌ను అక్కడికి తీసుకువెళ్తుంది. అదే రోజు వాలెంటైన్స్ డే సందర్భంగా జాన్ తన భార్యకు ఒక గిఫ్ట్ ఇస్తాడు. తనకి ఆ షిప్‌లో దొరికిన డైరీలో ఫ్లవర్. అలిసన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ అప్పుడే ఒక చేదు నిజం కూడా చెబుతుంది. వాటర్ లెవెల్స్ బాగా తగ్గిపోతున్నాయని జనరల్ షార్ప్ వార్నింగ్ ఇచ్చారు. దానికి జాన్ కూడా అవునని పరిస్థితి రోజురోజుకి దారుణంగా తయారవుతుందని అంటాడు. అలిసన్ అప్పుడు నాథన్ గురించి చెబుతుంది. తను పర్మిషన్ లేకుండా బయట తిరుగుతుంటే సెక్యూరిటీ వాళ్ళు పట్టుకున్నారని. జాన్ కంగారుగా ఎంతసేపు బయట ఉన్నావు అని అడిగితే కొన్ని నిమిషాలే అని నాథన్ బదులిస్తాడు. మాస్క్ పెట్టుకున్నావా అని అడిగితే పెట్టుకున్నాను. అప్పుడు తుఫాను కూడా లేదు కదా అని అంటాడు నాథన్. కానీ జాన్ మాత్రం సీరియస్ అవుతూ బయట అడుగు పెట్టడం ఎంత డేంజరో తెలుసు అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. నాథన్ కూడా చిరాగ్గా నాకు తెలుసు నాన్న ఆ రేడియేషన్ గురించి బూడిద గురించి 100 సార్లు విన్నాను అని రిప్లై ఇస్తాడు. అండర్ గ్రౌండ్‌లో బ్రతకడం నరకమని నాకు తెలుసు. కానీ నువ్వు కనీసం మాట కూడా వినటం లేదు అని జాన్ తన కొడుకుని అందరి ముందు తిట్టేస్తాడు. దాంతో నాథన్ హర్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలిసన్ జాన్‌ని శాంతింప చేయడానికి ట్రై చేస్తుంది. వాడు తనకంటూ ఒక దారిని వెతుక్కుంటున్నాడు అని చెప్తుంది. కానీ జాన్ మాత్రం కోపంగా వాడు ఒక పిచ్చోడిలా బిహేవ్ చేస్తున్నాడు అని అంటాడు. దానికి అలిసన్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. వాడు నీలాగే చేస్తున్నాడు. నువ్వు కూడా పదే పదే బయటకు వెళ్తున్నావు కదా! నిన్ను చూసే వాడు కూడా అలాగే తయారయ్యాడు అని అంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరికీ వీళ్ళిద్దరూ డాన్స్ చేయమని అడుగుతారు. ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తున్నప్పుడు జాన్‌కు సడెన్‌గా దగ్గు వస్తుంది. రేడియేషన్ వల్ల అతని ఊపిరితిత్తులు ఆల్రెడీ డ్యామేజ్ అయ్యాయి. కానీ తన భార్య కంగారు పడకూడదని నేను బాగానే ఉన్నాను అని అబద్ధం చెబుతుంది. కానీ అతని హెల్త్ మాత్రం రోజురోజుకి వీక్ అయిపోతూనే ఉంటుంది. నెక్స్ట్ డే బయట చిక్కుకున్న వాళ్ళని రెస్క్యూ చేసి లోపలికి తీసుకురావడానికి ఏర్పాట్లు మొదలవుతాయి. డీకంటామినేషన్ టీమ్స్ అలర్ట్ అవుతాయి. వెస్ట్ టన్నెల్ డోర్స్ ఓపెన్ చేస్తారు. అదే టైంలో జాన్ తన పార్ట్నర్‌ని కలవడానికి వెళ్తాడు పంప్ రిపేర్ చేద్దామని. కానీ కాసేపు రెస్ట్ తీసుకుందాం అని జాన్ చెప్తుండగానే తన పార్ట్నర్ ఏదో ఒక చోట చాలా సీరియస్‌గా చూడటం గమనిస్తాడు. జాన్ దగ్గరికి వెళ్లి చూస్తే బంకర్ గోడలకు క్రాక్స్ కనిపిస్తాయి. అంటే పరిస్థితి చాలా డేంజర్‌లో ఉందని అర్థం. మరోవైపు మీటింగ్ రూమ్‌లో ఇంకా చాలామంది బయటే ఉండిపోయారని, వాళ్ళని కూడా కాపాడడానికి రెండోసారి రెస్క్యూ టీమ్ పంపాలని అడుగుతారు. దాంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా హీట్ ఎక్కిపోతుంది. బంకర్‌లో రిసోర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. కానీ జనాలు ఎక్కువైపోతున్నారు. వచ్చే కొత్త వాళ్ళంతా ఎక్కడ పడుకోవాలి? నీ బెడ్ మీద పడుకోబెట్టుకుంటావా? అని ఆడమ్ అలిసన్‌పై వెటకారంగా జోక్ వేస్తాడు. కానీ సరిగ్గా అదే టైంలో ఒక భయంకరమైన భూకంపం రావడంతో బంకర్ మొత్తం ఊగిపోతుంది. సీలింగ్ ముక్కలు విరిగి కింద పడిపోతాయి. ఒక పెద్ద కాంక్రీట్ స్లాబ్ పడడంతో అక్కడ అంతా గందరగోళంగా మారిపోతుంది. ఎక్కడ చూసినా గాయపడిన వాళ్ళే. దుమ్ము వల్ల ఏమీ కనిపించదు. ఆ దెబ్బలు తగిలినా సరే జాన్ ఎలాగోలా లేచి అలిసన్‌ని వెతుక్కుంటూ వెళ్తాడు. మనం వెంటనే నాథన్‌ని వెతకాలి అని అలిసన్‌తో చెబుతాడు. తీరా నాథన్ దగ్గరికి వెళ్ళేసరికి వాడు ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడుతుంటాడు. బంకర్ ఏ క్షణానైనా కూలిపోయేటట్టు ఉందని అర్థం చేసుకున్న జాన్ అవసరమైనవి మాత్రమే తీసుకో. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అలిసన్‌తో అంటాడు. నాథన్ తన ఇన్సిడెంట్ కిట్‌తో పాటు ముఖ్యమైన వస్తువులను తీసుకుంటాడు. జాన్ 3 ఆక్సిజన్ మాస్కులు రెడీ చేసుకుంటాడు. బంకర్ లోపల జనాలు ప్రాణభయంతో పరిగెడుతుంటారు. కానీ వెస్ట్ ఎగ్జిట్ డోర్
జామ్ అవడంతో ఎవరూ బయటకు వెళ్ళలేకపోతారు. భూకంపం ఆగకుండా వస్తూనే ఉంటుంది. బంకర్ గోడలు కూలిపోతుంటాయి. అప్పుడు జాన్ తన ఫ్యామిలీని ఒక షార్ట్‌కట్ దారిలో పైకి తీసుకువెళ్తాడు. దారిలో రాళ్ళు పడుతున్నా సరే ముగ్గురు క్షేమంగా బయటపడతారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ ఐలాండ్ దాటి వెళ్ళిపోవాలి కదా! అని అలిసన్ అడుగుతుంది. జాన్ వాళ్ళని బీచ్ వైపు తీసుకువెళ్తాడు. దారిలో నాథన్ కాలు జారి పడినా వాళ్ళు అతన్ని లేపి ముందుకు సాగుతారు. బీచ్‌కి వెళ్ళేసరికి అక్కడ సీన్ భయంకరంగా ఉంటుంది. లైఫ్ బోట్‌లలో ఎక్కడానికి జనాలు ఒకరినొకరు తోసుకుంటూ గొడవ పడతారు. అంతలో దూరం నుండి ఆడమ్ ఆక్సిజన్ మాస్క్‌ని ఎవరో లాక్కుంటున్నట్లు జాన్ గమనిస్తాడు. వెంటనే ఆడమ్‌ను కాపాడడానికి వెళ్తాడు. కానీ ఆ గొడవలో ఎవరో జాన్ మాస్క్‌ని కూడా లాగేసుకుంటారు. ఊపిరి బిగపట్టి తన ఫ్రెండ్స్‌తో కలిసి ఇంకో బోట్ వైపు పరిగెడతారు. అప్పుడే అలిసన్, నాథన్ బోట్ ఎక్కేస్తారు. జాన్ కూడా లోపలికి వెళ్ళగానే బోట్ తలుపులు క్లోజ్ చేస్తారు. బయట ఉన్న వాళ్ళని కాపాడలేకపోయామన్న బాధ జాన్‌లో ఉన్నా తన ఫ్యామిలీని సేవ్ చేసుకున్నానన్న తృప్తి కూడా ఉంటుంది. ఆ బోట్ సముద్రంలోకి వెళ్తుండగా ఒక భారీ సునామీ లాంటి కెరటం వచ్చి తీరంలో ఉన్న వాళ్ళందరినీ కొట్టుకుపోయేలా చేస్తుంది. ఆ కెరటం ధాటికి బోటు గాలిలో పల్టీలు కొట్టినా ఫైనల్‌గా అంతా సేఫ్ అవుతారు. బోట్ కాస్త కుదుటపడ్డాక జాన్ గాలిని టెస్ట్ చేస్తూ మనం ఊపిరి పీల్చుకోవచ్చు, మాస్కులు తీసేయండి అని చెప్తాడు. ఆ బోట్‌లో వీళ్ళతో పాటు ఆడమ్ మరియు డాక్టర్ అమీనా కూడా ఉంటారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? వెనక్కి వెళ్ళడానికి అస్సలు అవ్వదు కదా! అక్కడ ఏమీ మిగలలేదు కదా! అని జాన్ అడిగితే క్లార్క్ ఉల్క వల్ల సముద్రపు అలల దిశ మారిపోయిందని, అవన్నీ ఇప్పుడు సౌత్ వైపే వెళ్తున్నాయని అమీనా చెప్తుంది. బహుశా యూరప్ వెళ్ళడమే కరెక్ట్ అని జాన్ అంటే, అమీనా అవునన్నట్లు తల ఊపి మనం ఇంగ్లాండ్ వైపు వెళ్తున్నామని చెప్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతుంది. వాళ్ళ దగ్గర కేవలం ఒక వారానికి సరిపడే తిండి, నీళ్లు మాత్రమే ఉంటాయి. సడెన్‌గా బోటు ఇంజిన్ ఆగిపోతుంది. జాన్ కష్టపడి దాన్ని రిపేర్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఆ రోజు రాత్రి నాథన్ ఆకాశం వైపు చూసి షాక్ అవుతాడు. కొన్ని వేల నక్షత్రాలు, గెలాక్సీ తన కళ్ళ ముందే కనిపిస్తాయి. బంకర్‌లో ఉన్న ఎన్నాళ్ళు తనకి ఇలాంటివెప్పుడు చూడలేదు. ఆ సీన్ చూసి వాడు మాటలు రాక అలా ఉండిపోతాడు. మరుసటి రోజు ఫ్యూయల్ కూడా పూర్తిగా అయిపోతుంది. కేవలం నీళ్లతోనే ఇంకో 2, 3 రోజులు నెట్టుకు రావచ్చు కానీ బోటు ఎటు వెళ్తుందో వాళ్ళు కంట్రోల్‌లో లేదు. అలా కొట్టుకుంటూ వాళ్ళు లివర్‌పూల్ సిటీకి చేరుకుంటారు. ఆ సిటీ మొత్తం సగం నీళ్ళలో మునిగిపోతుంది. నిర్మానుష్యంగా కనిపిస్తుంది. వాళ్ళ నీళ్లు పైకి కనిపిస్తున్న ఒక బిల్డింగ్ రూఫ్‌కి తగులుతుంది. జాన్ తలుపులు తీసి రేడియేషన్ లెవెల్స్ చెక్ చేస్తే ఆశ్చర్యంగా అవి చాలా తక్కువగా ఉంటాయి. మెల్లగా బోటుని పక్కకి జరిపి నీళ్లు లేని చోట కిందకు దిగుతారు. తిండి, నీళ్లు కోసం ఆ ఏరియా అంతా వెతకడం స్టార్ట్ చేస్తారు. కానీ ఎక్కడా ప్రాణమున్న మనిషి జాడ కూడా కనిపించకపోవడంతో డాక్టర్ అమీనాకు ఏదో తేడాగా అనిపిస్తుంది. అప్పుడు అలిసన్‌కు అక్కడ దగ్గరలో ఒక పాత ఎయిర్ రైడ్ షెల్టర్ ఉండేదని గుర్తొస్తుంది. అక్కడికి వెళ్లి చూద్దాం అని డిసైడ్ అవుతారు. అంతలో దూరం నుండి ఒక చిన్న గ్యాంగ్ కనిపిస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్లి చూస్తే కొంతమంది జనాలు బయట బ్రతికేస్తున్నారు. వీళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా బ్రతుకుతున్నారో నాన్న అని నాథన్ అడిగితే, వీళ్ళు ఎక్కువ రోజులు బ్రతకలేరురా అని జాన్ బాధగా చెప్తాడు. ఇంకాస్త ముందుకు వెళ్తే ఒకచోట జనాలు పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు. తమను బంకర్ లోపలికి రానివ్వమని బ్రతిమలాడుతుంటారు. కానీ ఆ బంకర్ లోపలికి వెళ్ళడం అంత ఈజీ కాదు. జాన్ తన గ్రూప్‌తో కలిసి ఆ జనాలను తోసుకుంటూ వెళ్లి సోల్జర్‌లను తమ దగ్గరున్న పాసులు చూపిస్తారు. ఒక సోల్జర్ బంకర్ తలుపు కాస్త తీస్తే ఒక్కొక్కరే లోపలికి రండి అని చెప్తాడు. అలిసన్ ఫస్ట్ వెళ్తుంది. ఆ తర్వాత నాథన్, జాన్ వెళ్తారు. కానీ ఆడమ్ వంతు వచ్చేసరికి ఒక ప్రాబ్లమ్ వస్తుంది. ఐలాండ్ దగ్గర జరిగిన గొడవలో అతని పాస్ ఎవరో లాగేసుకుంటారు. దానితో అతని దగ్గర పాస్ ఉండదు. ఆనం మా గ్రూప్ మనిషే అని అలిసన్ చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ వెనక ఉన్న జనాలు అతన్ని దారుణంగా తోసేస్తుంటారు. ఆ గందరగోళంలో సోల్జర్ భయపడి ఆడంపై కాల్పులు జరుపుతాడు. అలిసన్, నాథన్, జాన్ వెంటనే అతని దగ్గరికి పరిగెడతారు. డాక్టర్ అమీనా రక్తం లేకుండా గాయాన్ని గట్టిగా నొక్కి పట్టుకుంటుంది. ఇంతలో ఇంకో రేడియేషన్ తుఫాన్ వస్తుందన్న వార్తతో అక్కడ మళ్లీ తొక్కిసలాట మొదలవుతుంది. ఆ కన్‌ఫ్యూజన్‌లో వీళ్లకు ఓబీ అనే వ్యక్తి కనిపిస్తాడు. అతను తన పికప్ ట్రక్‌ను స్టార్ట్ చేస్తుంటే మమ్మల్ని లండన్ వరకు తీసుకెళ్ళు అని వీళ్ళు బ్రతిమలాడతారు. నాకేం ఇస్తారు అని ఓబీ అడిగితే జాన్ ఏమాత్రం ఆలోచించకుండా తన చేతి గడియారాన్ని ఇచ్చేస్తాడు. ఓబీ ఓకే అనడంతో అందరూ ట్రక్ ఎక్కుతారు. దారిలో అలిసన్ లండన్‌లో మా ఫ్రెండ్ మొకాంజీ షెల్టర్ ఉంది. అక్కడికే వెళ్తున్నాం అని చెప్తుంది. ప్రపంచం చాలా డేంజర్‌గా మారిపోయింది. ఒక ముద్ద అన్నం కోసం చంపేస్తున్నారు. ఈ రేడియేషన్ తుఫాను ఎప్పుడు ప్రాణం తీస్తుందో ఎవరికీ తెలీదు. ఒకవేళ తుఫాను రాకపోయినా చావు మెల్లగా అయినా వస్తుంది అని ఓబీ చాలా మొరటుగా మాట్లాడతాడు. దారిలో నాథన్ డాక్టర్ అమీనాను ఆ క్రేటర్ నిజంగానే ఉంటుందా అని అడుగుతాడు. ఆమె డైనోసార్లు అంతరించిపోయినప్పుడే మానవజాతికి పునాది పడింది. ఇప్పుడు కూడా ఈ వినాశనం తర్వాత కొత్త యుగం మొదలవుతుంది అని ఒక పెద్ద ఫిలాసఫీ చెప్తుంది. కాసేపయ్యాక ఓబీ స్మోకింగ్ కోసం బండి ఆపుతాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని జాన్ అడిగితే నేను నైజీరియా నుంచి వచ్చాను. 12 ఏళ్ల క్రితం ఇక్కడికి మారాను అని ఓబీ చెబుతాడు. ఫ్రాన్స్ వెళ్ళేవాళ్ళు పరిస్థితి ఏంటి అని అడిగితే అక్కడ ఇక్కడి కంటే చాలా డేంజర్ అని చెప్తాడు ఓబీ. సడెన్‌గా ఆకాశం నుంచి ఒక వింత శబ్దం వినిపిస్తుంది. ఇంకో తుఫానా అని నాథన్ అడిగితే కాదు ఇది ఉల్కాపాతం అని జాన్ చెబుతాడు. అందరూ చేతులని గట్టిగా పట్టుకోండి దెబ్బ చాలా గట్టిగా తగలబోతుంది అని జాన్ అరుస్తాడు. అందరూ మాట వింటారు కానీ ఓబీ మాత్రం భయపడి తన ట్రక్ వైపు పరిగెడతాడు. అతను ట్రక్ ఎక్కే లోపు ఒక ఉల్క వచ్చి అతని మీద పడడంతో
అక్కడికక్కడే చనిపోతాడు. ఇక చేసేదేం లేక ఆ ట్రక్‌లో ఉన్న సామాన్లన్నీ తీసుకొని వాళ్ళు కాలినడకన బయలుదేరుతారు. ఎందుకంటే లండన్ అక్కడి నుండి కేవలం 20 నిమిషాల దూరమే. చివరికి వాళ్ళు లండన్ చేరుకొని మొకాంజీ ఉన్న హాస్పిటల్‌కి వెళ్తారు. మొకాంజీ తన దగ్గర ఉన్న కొద్ది మందితో కలిసి అక్కడ ఆశ్రయం పొందుతూ ఉంటుంది. హాస్పిటల్‌లోని ఒక వింగ్‌ని పూర్తిగా సీల్ చేసి జనరేటర్ సాయంతో ఎయిర్ ఫిల్టర్ సిస్టమ్‌ని రన్ చేస్తుంది మొకాంజీ. అందుకే బయట గాలితో పోలిస్తే లోపల గాలి చాలా సేఫ్ అని చెప్తుంది. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ అల్జీమర్స్ ఉంటుందని, అసలు బయట ఉలక పడిందన్న విషయం కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ ఏమయ్యారన్న విషయం కానీ వాళ్ళకి ఏమీ గుర్తుండదని అమీనాకు వివరిస్తుంది మొకాంజీ. ఫుడ్ సప్లై ఆగిపోయినా, పవర్ పోయినా తను వాళ్ళ కోసం అక్కడే ఉండిపోయానని చెబుతుంది. ఆ కష్టాల్లో కూడా వాళ్ళతో కలిసి భోజనం చేస్తూ కాసేపు ఆ భయంకరమైన లోకాన్ని మర్చిపోయి సంతోషంగా గడుపుతారు. ఆ తరువాత జాన్ మొకాంజీ ఆ క్రేటర్ గురించి అడుగుతాడు. దాని గురించి తనకు కొన్ని రూమర్స్ మాత్రమే తెలుసని ఆమె అంటుంది. అప్పుడు డాక్టర్ అమీనా తన థియరీని వివరిస్తుంది. సునామీ వల్ల వచ్చిన సముద్రపు నీరు, ఉల్క రాళ్ళలోని పోషకాలు మరియు విపరీతమైన వేడి ఇవన్నీ కలిస్తే అక్కడ మళ్ళీ ఆక్సిజన్, తాగే నీరు పుట్టే ఛాన్స్ ఉంటుందని చెబుతుంది. అంతలోనే బయట తుపాకీల సౌండ్లు వినిపిస్తాయి. లండన్ ఇప్పుడు అసలు సేఫ్ కాదని మొకాంజీ వాళ్ళని హెచ్చరిస్తుంది. అదే రోజు రాత్రి జాన్ ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది. బాత్రూంలో జాన్ రక్తం కక్కుకోవడం చూసిన అలిసన్ షాక్ అవుతుంది. ఇక నిజం దాచలేక జాన్ అసలు విషయం చెప్పేస్తాడు. బంకర్‌లో ఉన్నప్పుడే డాక్టర్ తనని చెక్ చేసి రేడియేషన్ వల్ల తనకు ప్రాణాంతకమైన జబ్బు వచ్చిందని చెప్పారని అంటాడు. రక్తం పట్టడం స్టార్ట్ అయిందంటే తను మరో 6 వారాల కంటే ఎక్కువ రోజులు బ్రతకడని డాక్టర్ చెప్పిన చేదు నిజాన్ని బయటపడతాడు. అలిసన్ పూర్తిగా కుప్పకూలిపోతుంది. మనం ఇక్కడే ఉండిపోదాం. ఉన్న కొద్ది రోజులు ఫ్యామిలీతో కలిసి గడుపుదాం అని అలిసన్ అంటుంది. కానీ జాన్ దానికి ఒప్పుకోడు. నాకు ఇలాంటి చోట చావాలని లేదు. నా ఫ్యామిలీ ఇలాంటి నరకంలో బతకడం అసలు ఇష్టం లేదు అని తేల్చి చెబుతాడు. అమీనా చెప్పిన ఆ క్రేటర్ దగ్గరికి వెళ్తే మీకైనా కొత్త జీవితం దొరుకుతుందని జాన్ గట్టిగా నమ్ముతాడు. అలిసన్‌కి ఆ నిజం అంగీకరించడం కష్టమైన జాన్ చెప్పింది కరెక్టే అని అమీనాకి అర్థమవుతుంది. మరుసటి రోజు అలీషన్, జాన్, నాథన్ మరియు అమీనా మొకాంజీకి బాయ్ బాయ్ చెప్పి బయలుదేరుతారు. టావర్ వైపు వెళ్తున్నప్పుడు దారిలో ఎక్కడ ఎవరి కోసమో ఆగకండి అని మొకాంజీ వాళ్ళకి జాగ్రత్తలు చెప్తుంది. వాళ్ళు విడిపోయే ముందు మొకాంజీ జాన్‌కు ఒక గన్ మరియు కొంత ఫ్యూయల్ ఇచ్చి జాగ్రత్తగా వెళ్ళమని చెబుతుంది. దారిలో అమీనా మ్యాప్ చెక్ చేసి తన కాలిక్యులేషన్స్ ప్రకారం మరో 2 గంటల్లో డెస్టినేషన్ చేరుకుంటామని అంటుంది. నాథన్ చాలా సైలెంట్‌గా ఉండడం గమనించిన జాన్ వాడు చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు, పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తూ మాటల్లో దించుతాడు. ఆ టెన్షన్ తగ్గించడానికి కాసేపు సరదాగా ఆడుకుందాం అని జాన్ అంటుండగానే సడెన్‌గా ఒక బుల్లెట్ వచ్చి అమీనాకు తగులుతుంది. అందరూ తలలు దించండి అని జాన్ అరుస్తూ బండి ఆపుతాడు. వాళ్ళ మీద అటాక్ జరుగుతుంది. జాన్ వెంటనే తన గన్ తీసి ఎదురుదాడి చేసి ఆ గ్యాంగ్‌ని ఖతం చేస్తాడు. కానీ అప్పటికే జరగకూడంది జరిగిపోతుంది. అమీనా చనిపోతుంది. తెల్లవారుజామున ఆమెకి అంత్యక్రియలు నిర్వహించి ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తాడు. అప్పుడు నాథన్ ఒక డౌట్ అడుగుతాడు. చనిపోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేయడం ఏంటి? ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళకి మంచి జరగాలని కోరుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని. దానికి జాన్ ఇది పురాతన సాంప్రదాయం. చనిపోయిన వాళ్ళు వేరే లోకానికి వెళ్ళడానికి చేసే ఒకే ఒక నమ్మకం లాంటిది అని వివరిస్తాడు. మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టి వాళ్ళు ఇంగ్లీష్ ఛానెల్ దగ్గరకు చేరుకుంటారు. అది ఇప్పుడు పూర్తిగా ఎండిపోయి ఉంటుంది. అది చూసి జాన్ నమ్మలేకపోతాడు. నేను చిన్నప్పుడు మా నాన్నతో కలిసి ఇక్కడి నుండి ఫెర్రీలో ఫ్రాన్స్‌కి వెళ్ళేవాడిని. అప్పుడు 20 మీటర్ల లోతులో నీళ్లు ఉండేవి. ఇప్పుడు అది నేలగా మారిపోయింది అని అలిసన్ నాథన్‌తో చెబుతుంది. ఎలాగైనా దీన్ని దాటి ఈ రాత్రికి ఏదైనా సేఫ్ ప్లేస్ వెతుక్కోవాలని వాళ్ళు ముందుకు సాగుతారు. కానీ వెళ్ళే కొద్ది దారి చాలా కష్టంగా మారుతుంది. ఒకచోట రోడ్డు మీద కార్‌లన్నీ ఆగిపోతాయి. వెళ్లి చూస్తే అక్కడ చాలా పెద్ద లోయ. అక్కడ వేలాడుతున్న ఒక పాత బ్రిడ్జిని దాటితేనే వాళ్ళు అవతలకు వెళ్ళగలరు. ఆ బ్రిడ్జి చూస్తే చాలా వీక్‌గా ఏ క్షణమైనా కూలిపోయేలా ఉంటుంది. మెట్లు దిగి అక్కడికి వెళ్ళగానే నాథన్ భయంతో ఆగిపోతాడు. ఎత్తు అంటే వాడికి భయం. కానీ అలిసన్, జాన్ అతనికి ధైర్యం చెప్పి ఒకరినొకరు నమ్ముకుంటూ ఇద్దరిని సాధించవచ్చు అని ఒప్పిస్తారు. ఆ బ్రిడ్జి దాటడం చాలా నరకంగా అనిపిస్తుంది. భయంకరమైన గాలి వస్తుంది. కొందరు ఆ బ్రిడ్జి మీద నుండి కింద పడిపోవడం వీళ్ళు చూస్తారు. ఎలాగోలా సగం దూరం దాటి ఒక పెద్ద రాయి మీదకు చేరుకుంటారు. సరిగ్గా అప్పుడే ఒక పెద్ద భూకంపం రావడంతో ఆ బ్రిడ్జి తెగిపోతుంది. దాని మీద ఉన్న జనాలు ఒక్కసారిగా కింద పడిపోతారు. అదృష్టవశాత్తు జాన్ మరియు అతని ఫ్యామిలీ మెట్ల నుంచి తయారు చేసిన ఇంకో బ్రిడ్జి దగ్గరకు చేరుకుంటారు. ఆ బ్రిడ్జిని వాళ్ళు చాలా జాగ్రత్తగా దాటుతుంటారు. ఎందుకంటే భూకంపాల వల్ల రాళ్లపై నుండి పడుతూ అది ఏ క్షణమైనా విరిగిపోయేలా ఉంది. సరిగ్గా అదే టైంలో ప్రాణభయంతో ఉన్న ఇంకొక వ్యక్తి కూడా వీళ్ళు ఉన్న బ్రిడ్జి మీదకి దూకేయడంతో టెన్షన్ పీక్స్‌కి వెళ్తుంది. త్వరగా రండి ఇది కూలిపోతుంది అని జాన్ గట్టిగా అరిస్తాడు. ఫైనల్‌గా ముగ్గురు క్షేమంగా అవతలకి చేరుకుంటారు. అలా వెళ్తుండగా వాళ్ళు డెన్నిస్ అనే ఒక ఫ్రెంచ్ వ్యక్తి కనిపిస్తాడు. మొదట అనుమానంగా చూసినా మేము క్లార్క్ క్రేటర్ వైపు వెళ్తున్నాం. నీకు తిరిగి ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదు అని అలిసన్ నిజాయితీగా చెబుతుంది. దానికి డెన్నిస్ నవ్వి మీరు నాకు తోడుగా ఉంటే చాలు అని అంటాడు. డెన్నిస్ తన ఇంట్లో సోలార్ ప్యానెల్ ద్వారా కరెంట్ తయారు చేసుకుంటూ ఎయిర్ ప్యూరిఫైయర్‌లను వాడుకుంటాడు. లోపలికి వెళ్ళాక తన కూతురు కమలిని భార్య జూలియాని పరిచయం చేస్తాడు. జూలియా రేడియేషన్ ప్రభావం వల్ల నడవలేదు, మాట్లాడలేదు.
కేవలం వీల్ చైర్‌కే పరిమితమై ఉంటుంది. నిజంగానే మీరు ఆ క్రాటర్‌కి వెళ్తున్నారా అని డెన్నిస్ అడిగితే అలిసన్ అవునని చెప్తుంది. చాలామంది చెప్పినట్లు అది నిజంగానే ప్రామిస్ ల్యాండ్. అది మానవజాతికి ఉన్న లాస్ట్ ఛాన్స్ అని డెన్నిస్ అంటాడు. కానీ అక్కడ పరిస్థితి ఏంటంటే వెస్టర్న్ అలియన్స్ మరియు ఫ్రెంచ్ ఆర్మీ కలిసి ఆ క్రాటర్‌ని కాపాడుతుంటే ఈస్టర్న్ అలియన్స్ దాన్ని ఆక్రమించుకోవాలని చూస్తుంది. ఆ ఏరియా మొత్తం యుద్ధ భూమిలా మారిపోయిందని, లైన్ నుండి బెరాన్ వరకు గొడవలు జరుగుతున్నాయని డెన్నిస్ వివరిస్తాడు. వాటిని దాటుకొని వెళ్ళడం దాదాపు అసాధ్యమని హెచ్చరిస్తాడు. ఆ రాత్రి నాథన్ మెల్లగా కమలి దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంటాడు. ఆమె దగ్గర ఉన్న వస్తువులు చూసి ఇవన్నీ ఎక్కడివి అని అడిగితే తన తండ్రి బయట వెతికి తెచ్చిన వస్తువులతో ఇంటిని ఎలా బాగు చేశాడో చెబుతుంది. నాథన్ కూడా తన బంకర్‌లో ఉన్నప్పుడు తాను తయారు చేసిన ఒక నక్షత్రపు డిజైన్ ఉన్న బ్లాంకెట్‌ని చూపిస్తాడు. ఆ ఇద్దరి మధ్యన ఒక చిన్నపాటి ఫ్రెండ్‌షిప్ ఆకర్షణ మొదలవుతుంది. సరిగ్గా అదే టైంలో జాన్ మళ్ళీ ఆగకుండా దగ్గడం స్టార్ట్ చేస్తాడు. అలిసన్ జాన్ పక్కనే ఉండి అతన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఆ బాధలో కూడా వాళ్ళు తమ పెళ్లి రోజు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. మీ నాన్నకు ఆ రోజు ప్రామిస్ చేశాను నా చివరి శ్వాస వరకు నిన్ను కళ్ళలో పెట్టుకొని చూసుకుంటానని జాన్ అలిసన్‌తో అంటాడు. ఆ మాట వినగానే అలిసన్ తట్టుకోలేక ఏడ్చేస్తుంది. మరుసటి రోజు ఉదయం డెన్నిస్ ఒక మ్యాప్ తీసి ఆ యుద్ధం జరుగుతున్న ఏరియా గురించి జాన్‌కి వివరిస్తాడు. వెస్టర్న్ అలియన్స్ వాళ్ళు ఆ క్రేటర్‌ని అందరి కోసం కాపాడుతున్నారని చెబుతాడు. గొడవలు తక్కువగా ఉండే ఒక సేఫ్ రూట్‌ను కూడా చూపిస్తాడు. ఆ క్రేటర్ చుట్టూ కొండలు ఉంటాయని, అక్కడికి వెళ్ళడానికి ఒకే ఒక దారి ఉంటుందని, దాన్ని తన ఫ్రెండ్ కమాండర్ జున్ కాపలా కాస్తున్నాడని చెబుతాడు. అక్కడికి వెళ్ళాక ఒక ఫోటో చూపించి కమాండర్ జున్‌ని కలిస్తే అతను మిమ్మల్ని లోపలికి రానిస్తాడని డెన్నిస్ సలహా ఇస్తాడు. అక్కడ ఏముంటుందో నాకు సరిగ్గా తెలీదు కానీ, అక్కడ కొత్త ప్రపంచం మొదలవుతుందని నాకు నమ్మకం ఉంది అని అంటూనే డెన్నిస్ ఒక రిక్వెస్ట్ చేస్తాడు. తన కూతురు కమలిని కూడా వాళ్ళతో తీసుకెళ్ళమని అడుగుతాడు. తన భార్యను వదిలి తాను రాలేనని జాన్ ఫ్యామిలీ తప్ప ఎవరు తనని నమ్మలేనని అంటాడు. అలిసన్ ఆ మాట విని కమలి బాధ్యత తాము తీసుకుంటామని ప్రామిస్ చేసింది. కమలి తన తల్లిదండ్రులకి వీడ్కోలు చెప్పి వాళ్ళతో బయలుదేరుతుంది. అలా కొంత దూరం ప్రయాణం చేశాక అందరూ కాసేపు రెస్ట్ తీసుకుందామని ఆగుతారు. ఆ టెన్షన్‌లో కూడా సరదాగా ఆడుకుంటూ కాసేపు ప్రశాంతంగా గడుపుతారు. కానీ సడెన్‌గా కొంతమంది సోల్జర్స్ వచ్చి వీళ్ళ మీద గన్స్ గురిపెడతారు. హెన్రీ అనే సోల్జర్ ముందుకు వచ్చి సివిలియన్స్ ఇటువైపు రానివ్వకూడదు. చుట్టూ రెబెల్స్ ఉన్నారు. మీరు ఇంకా ప్రాణాలతో ఉన్నారంటే మీ అదృష్టం అని అంటాడు. ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే కమలి ధైర్యంగా ముందుకొచ్చి మేము కమాండర్ జున్‌ని కలవాలి. ఆయన మా నాన్న ఫ్రెండ్. ఈ ముగ్గురు అమెరికన్ల సేఫ్టీ కోసం మేము క్రేటర్‌కి వెళ్తున్నాం అని చెప్పింది. ఆ యుద్ధం జరుగుతున్న ఏరియాను దాటడం చాలా ప్రమాదమని, మీరు ప్రాణాలతో వెళ్ళడం కష్టమని హెన్రీ హెచ్చరిస్తాడు. కానీ వాళ్ళ పరిస్థితి చూసి ఎలాగోలా వాళ్ళని గైడ్ చేయడానికి ఒప్పుకుంటాడు. వెళ్తున్న దారి పొడవునా బాంబు పేలుళ్ళు, సోల్జర్లు చనిపోవడం సీన్ చాలా భయంకరంగా ఉంటుంది. ఎన్నో కష్టాలు పడి చివరకు ఒక మిలిటరీ క్యాంప్‌కి చేరుకుంటారు. కానీ అక్కడ వాళ్ళకి ఒక చేదు వార్త వినిపిస్తుంది. కమాండర్ జున్ ఆల్రెడీ చనిపోతాడు. జాన్ ఒక సోల్జర్‌ని బ్రతిమలాడుతూ నా దగ్గర టైం లేదు. చనిపోయేలోపు నా ఫ్యామిలీని ఎలాగైనా ఆ క్రేటర్ దగ్గరకు చేర్చాలి. ప్లీజ్ హెల్ప్ చేయండి అని అడుగుతాడు. అతని మాటలకు చలించిపోయిన ఆ సోల్జర్ వాళ్ళని తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటాడు. వాళ్ళు ఒక బస్సులో ప్రయాణం స్టార్ట్ చేస్తారు. అంతా బాగుంది అనుకునే లోపు కొంతమంది దొంగలు అటాక్ చేసి బస్సుని ఆపేస్తారు. బస్సులో గొడవ జరిగితే తన ఫ్యామిలీకి ఏమైనా అవుతుందని భయపడ్డ జాన్ అలిసన్, నాథన్ మరియు కమలిలను కింద దిగిపోమని చెప్పి తాను ఒక్కడే ఆ గ్యాంగ్‌ని ఎదుర్కొంటాడు. జాన్ వాళ్ళతో పోరాడుతున్నప్పుడు నాథన్ ఒక రాయి తీసుకొని ఒక దొంగను గట్టిగా కొడతాడు. జాన్ లాస్ట్ అటాకర్‌ని షూట్ చేస్తాడు. కానీ ఈ గొడవలో తనకి చాలా తీవ్రమైన గాయాలవుతాయి. నాథన్ ఆ గాయం మీద గట్టిగా నొక్కి రక్తాన్ని ఆపడానికి ట్రై చేస్తుంటే అలిసన్ బుష్ ట్రై చేస్తూ ఫైనల్‌గా వాళ్ళు క్రేటర్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళు చూసిన దృశ్యం అసలు నమ్మలేనంత అద్భుతంగా ఉంటుంది. స్వచ్ఛమైన జలపాతాలు, పచ్చని అడవులు, తాగడానికి మంచినీరు అస్సలు భూమి మీద ఇలాంటి ప్లేస్ ఒకటి ఉందా అన్నట్లు ఉంటుంది. మానవజాతి మళ్ళీ కొత్తగా బ్రతకడానికి అది ఒక గొప్ప అవకాశంలా కనిపిస్తుంది. తన ప్రాణం పోతుందని తెలిసిన తన ఫ్యామిలీని, కమలిని ఒక సేఫ్ ప్లేస్‌కి చేర్చానన్న తృప్తితో జాన్ కళ్ళు మూస్తాడు. నాథన్ కన్నీళ్లతో తన తండ్రికి వీడ్కోలు చెప్తూ అతని ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటాడు. అలా ఈ సినిమా ముగిస్తుంది.